నవీన్ సార్ ఇప్పుడు నీ గురించి రీసెర్చ్ చేస్తూ ఒక వెరైటీ మ్యాటర్ సంపాదించాడు మా సుబ్బారావు. సుబ్బారావు గారు వెయ్యండి. शादी मुबारक हो मिस्टर विक्रम रॉय. यहाँ पे क्या बात है? बड़ी धूमधाम से शादी हो रही है. నా ఆడిషన్ వీడియో సార్ ఎక్కడి నుంచో పట్టారు మీ సుబ్బారావు. ఆడి పెళ్లి చేసుకుంటే నీకెందుకు? అదేదో స్క్రిప్ట్ సార్, అది మనకు ఓన్లీ స్క్రిప్ట్ లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. రియల్ లైఫ్ వెడ్డింగ్ లేదు. నీది బేస్ ఏమో మిడిల్ క్లాసు, సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. లేదు. ఫోటోలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే ఉంటావు కదమ్మా. చాలా. ఆడిషన్ ఇచ్చే ఉంటుంటావుగా. చాలా. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎలా జరిగింది చెప్పు ఒకసారి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇప్పుడు మనం చాలా మంది కూడా ఉన్నారు ఆడియన్స్ లో కూడా. మాకు ఎలా ఉంటుందంటే ఏదన్నా కళ వచ్చింది అనుకోండి, ఇది ఏదన్నా పెద్దగా చేద్దాం, లేదా క్రికెటర్ అవుదామా, సింగర్ అవుదామా, యాక్టర్ అవుదాం, ఇలాంటి పెద్ద కథలు ఉంటే ఫస్ట్ పేరెంట్స్ తాము ఒక గంట తోముతారు. బయటకు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ చేద్దామనే బయటకు వస్తారు అందరు. సో ఆ ప్రాసెస్ నాకు కూడా జరిగింది. కానీ నా స్కూల్లో ఏం జరిగిందంటే, నేను బాయ్స్ స్కూల్ నుంచి. సో మా టీచర్ ఒకరోజు కాస్టింగ్ చేయడానికి పిలిచి నన్ను అందరి ముందు కూర్చోబెట్టి నవ్వమంది. నేను ఇదేంట్రా నవ్వమంటున్నారేంట్రా అని నేను ఇలా నవ్వేసరికి అది వాడికి డింపుల్స్ పడుతున్నాడు, అమ్మాయి చేద్దామంది. నాకు అప్పటివరకు అసలు డింపుల్స్ వస్తాయని కూడా తెలియదు. నెక్స్ట్ కట్ చేస్తే నన్ను ఫ్రాక్ వేసి ఇంక దీనికి ఇయ్యనే అంటారు. మా మదర్కి ఏంటంటే అమ్మాయి పుట్టాలని చాలా కోరిక ఉండింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఈ ప్లే ద్వారా మొత్తం రివెంజ్ తీర్చుకుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ 5 years అమ్మాయి క్యారెక్టర్లే వేసాను నేను. తర్వాత ఎక్కడో 8th 9th క్లాస్లో ఫస్ట్ టైం ఒక మేల్ క్యారెక్టర్ జరిగింది. అలా నాకు యాక్టింగ్లో అనేది ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. కాలేజ్లో హిందీ థియేటర్ చేసేవాడిని. ఆల్మోస్ట్ ఒక 6 to 8 years పర్ డే ఒక 4 to 5 ఆడిషన్స్ ఇచ్చేవాడిని. ఫైనల్గా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ వీడియో రాయడానికి అవకాశం వచ్చింది రైటర్గా. ఫ్యాంటాస్టిక్. ఆ టైంలో చాలా వైరల్ అవడం వల్ల అది మా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ చూశాడు. సో ఆ అవకాశం అలా వచ్చిందనమాట. అక్కడి నుంచి నా జర్నీ వీళ్ళందరూ చూసుకుంటున్నారు.